ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు నరియప్పు 143. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్న మండే కదా అండి. నిన్న 16 సోమవారాల వ్రతంలో భాగంగా నాకు నిన్న 12వ వారం పూజ అయితే విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా కార్తీక సోమవారం రోజు ఈ పూజ రావడం కూడా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. నిన్న కార్తీక సోమవారం ఫస్ట్ వారం కదండి. అలాగే నా 12వ వారం పూజ కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఆ స్వామి దయ వల్ల విజయవంతంగా పూర్తి చేసేసుకున్నాను. కానీ నిన్న ఫాస్టింగ్ ఎఫెక్ట్ అయితే చాలా గట్టిగా తగిలిందనే చెప్పొచ్చు నేనైతే. ఇన్ని వీక్స్లో ఏ రోజు లేదండి. కానీ నిన్న మండే ఫాస్టింగ్ ఎఫెక్ట్ అయితే చాలా ఉందన్నమాట. అస్సలు నా వల్ల అయితే అవ్వలేదు. ఫుల్ హెడేక్, ఫుల్ వీక్నెస్. కానీ ఇంకా స్వామి అయితే పూజ అయితే చేంజ్ చేసుకున్నారు. అలానే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత బట్ చాలా ఎలా అంటే చాలా వీక్నెస్ ఉంది, ఫుల్ హెడేక్ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కానీ ఏదో స్వామి దయ వల్ల పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ స్వామివారి పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా 12వ వారం పూజ ఇంకా 4 వారాలు మిగిలి ఉన్నాయండి. ఆ స్వామిని అదే వేడుకున్నాను. ఇంకా 4 వారాలు కూడా పూజ చేసుకోవడానికి నాకు తగినంత శక్తిని ఇమ్మని చెప్పేసి అడిగాను అన్నమాట. సో ఇంకా నాకు ఈ కార్తీక సోమవారాల్లోనే ఒక 2-3 వీక్స్ అయితే అయిపోతాయి అన్నమాట. దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా కార్తీక మాసం అంటే టెంపుల్కి వెళ్తాము, లేదా ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించేసుకుంటాము దీపాలు. కానీ స్పెషల్గా స్వామివారిని పెట్టేసుకుని స్వామివారికి పూజ చేసుకోవడం అంటే చాలా తృప్తిగా అనిపించింది అనమాట. చాలా మనశ్శాంతిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది స్వామివారి పూజ చేసుకున్నందుకు. చూడండి ఇంకా ఈ వారం పూజ అయితే ఇలానే అయిపోయింది. యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ ఎలా అయితే చేస్తూ ఉంటానో అలానే ఈ వీక్ కూడా అయిపోయిందన్నమాట. కానీ ఇంకా నాకు చాలా వీక్గా అనిపించేసింది. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా వీక్గా అనిపించింది. ఇంకా అసలు తట్టుకోలేకపోయాను అనమాట. ఇంకా అలా మొత్తానికి పూజ అయితే విజయవంతంగా పూర్తి చేసేసుకున్నాను. చూడండి స్వామివారు అయితే ఎంత అందంగా ఉన్నారో కదా. ఇంకా అలాగే మట్టితో చేసిన శివలింగం చేసేసుకున్నాము. అలాగే పసుపు గణపతిని చేసేసుకున్నాము. అలాగే గౌరమ్మను కూడా పెట్టేసుకున్నాము. ఇంకా యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ ఎలా నడుస్తూ ఉందో నిన్ను కూడా పూజ అయితే అట్లనే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగా అయిపోయింది. సో ఇంకా బిల్వపత్రానికి మా హస్బెండ్ అయితే మంచిగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. ఇయర్ కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంది. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. నా వీడియోస్ ఫాలోవర్స్ కంటే కూడా ఫాలో చేయకుండా చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలానే మోర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు. కంటెంట్ రిలేటెడ్ చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దిస్ ఈజ్ ద వీడియో అండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నరియప్పు 143.